చిత్తజల్లు శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1953లో పొన్ని అనే తమిళ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని ఏఎస్ఏ స్వామి గారితో పాటు సి శ్రీనివాసరావు గారు కూడా దర్శకత్వం వహించారు. పొన్నమచాన్ తిరుంబి వందన్ అనే తమిళ చిత్రం 1954లో విడుదలైంది. శ్రీకృష్ణ తులాభారం 1955లో విడుదలైంది. 1958లో అన్నా తమ్ముడు చిత్రం విడుదలైంది. మంచి మనసుకు మంచి రోజులు 1958లో విడుదలైంది. శ్రీకృష్ణ మాయ 1958లో విడుదలైంది. 1959లో శభాష్ రాముడు చిత్రం విడుదలైంది. అభిమానం అనే చిత్రం 1960లో విడుదలైంది. 1960లో శాంతి నివాసం చిత్రం విడుదలైంది. 1961లో పెళ్లి కాని పిల్లలు చిత్రం విడుదలైంది. టైగర్ రాముడు 1962లో విడుదలైంది. 1963లో లవకుశ అనే చిత్రం విడుదలైంది. వాల్మీకి అనే చిత్రం 1963లో విడుదలైంది. 1963లో వాల్మీకి అనే కన్నడ చిత్రం విడుదలైంది. కీలు బొమ్మలు 1965లో విడుదలైంది. ప్రచండ భైరవి అనే చిత్రం 1965లో విడుదలైంది. ప్రతిజ్ఞ పాలన అనే చిత్రం 1965లో విడుదలైంది. కంచు కోట 1967లో విడుదలైంది. బంగారు గాజులు 1968లో విడుదలైంది. గోవుల గోపన్న 1968లో విడుదలైంది. గ్రామ దేవతలు 1968లో విడుదలైంది. మన సంసారం 1968లో విడుదలైంది. నిలువు దోపిడి 1968లో విడుదలైంది. నిండు సంసారం 1968లో విడుదలైంది. ఏకవీర 1969లో విడుదలైంది. మామకు తగ్గ కోడలు 1969లో విడుదలైంది. పెత్తందార్లు అనే చిత్రం 1970లో విడుదలైంది. దేశమంటే మనుషులు అనే చిత్రం 1970లో విడుదలైంది. మళ్ళీ పెళ్లి 1970లో విడుదలైంది. మారిన మనిషి 1970లో విడుదలైంది. 1971లో భాగ్యవంతుడు అనే చిత్రంతో పాటు జీవిత చక్రం మరియు రంగేళి రాజా అనే చిత్రాలు విడుదలయ్యాయి. శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972లో విడుదలైంది. 1973లో దేశోద్ధారకులు చిత్రం విడుదలైంది. ధనమా దైవమా అనే చిత్రం 1973లో విడుదలైంది. 1974లో ఆడంబరాలు అనుబంధాలు అనే చిత్రం విడుదలైంది. అనగనగా ఒక తండ్రి 1974లో విడుదలైంది. దేవుడు లాంటి మనిషి అనే చిత్రంతో పాటు యశోదాకృష్ణ చిత్రం 1975లో విడుదలైంది. 1976లో మహాకవి క్షేత్రయ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు సిఎస్ రావు గారు మరియు ఆదుర్తి సుబ్బారావు గారు. మంచికి మరో పేరు 1976లో విడుదలైంది. 1976లో పునర్దత్త అనే కన్నడ చిత్రం విడుదలైంది. శ్రీ రేణుకాదేవి మహాత్మ్య అనే కన్నడ చిత్రం 1977లో విడుదలైంది. అల్లరి పిల్లలు 1978లో విడుదలైంది. 1980లో చుక్కల్లో చంద్రుడు అనే చిత్రం విడుదలైంది. రాధమ్మ మొగుడు అనే చిత్రం 1982లో విడుదలైంది. భయంకర భస్మాసుర అనే కన్నడ చిత్రం 1983లో విడుదలైంది. 1983లో మరో మాయ బజార్ అనే చిత్రం విడుదలైంది. 1984లో సత్య హరిశ్చంద్ర అనే ఒడియా చిత్రం విడుదలైంది. 1985లో గృహలక్ష్మి అనే ఒడియా చిత్రం విడుదలైంది. శ్రీ వేమన చరిత్ర 1986లో విడుదలైంది. 1989లో బాలనాగమ్మ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.